అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మాట్లాడటం జరుగుతుంది. ప్రతి పేరెంట్కి ఉన్నటువంటి ఒక ఛాలెంజింగ్ టాస్క్ ఒక మంచి స్కూల్ ఎంచుకోవటం. చాలామంది పేరెంట్స్ పిల్లలు ఒక ఎల్కేజీ 10th క్లాస్ వరకు ఒక 12 ఏళ్ళు స్కూల్కి వెళ్ళినట్లయితే ఈ 12 ఏళ్లలో రకరకాల స్కూల్స్ మార్చే ఆలోచన చాలామంది పేరెంట్స్లో మనం చూస్తూ ఉంటాం. ఈ విద్యార్థుల్ని ఇలాగ స్కూల్స్ మారుస్తున్నారంటే అర్థం ఏంటంటే మనం సరైన స్కూల్ని ఎంచుకోలేకపోతున్నాము అని అర్థం. ఒకసారికి వెళ్తారు, ఆ ప్లేస్లో వీళ్ళకి సరైనటువంటి వీళ్ళకి డిజైర్కి తగ్గటువంటి దొరకనప్పుడు పేరెంట్ మరలా ఇంకో స్కూల్కి వెళ్ళటము, అక్కడ ఏదో ప్రాబ్లం రావటము, ఇలాగా రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నోమాస్ అని మన పిల్లల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి విద్యార్థులు మార్చుకుంటూ వెళితే తప్పకుండా ఇది స్టూడెంట్ యొక్క కెరీర్ని లేదా స్టూడెంట్ యొక్క లెర్నింగ్ ఎబిలిటీని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కనుక ప్రతి పేరెంట్ కూడా తప్పకుండా పిల్లల్ని జాయిన్ చేసే ముందే ఆ స్కూల్ యొక్క విషయాలన్నింటినీ కూడా చెక్ చేసుకొని జాయిన్ చేయాలి. అయితే ఏ విషయాలు మనం చెక్ చేస్తే ఒక మంచి స్కూల్ మనం ఎంచుకోగలమో అనే పాయింట్ గురించి కొంచెం నేను డీటెయిల్గానే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా ఒక ప్రైవేట్ స్కూల్ అనేది ఒక యాజమాన్య చేత నడపబడుతుంటుంది. మేనేజ్మెంట్ ఆఫ్ ద స్కూల్. ఒక యాజమాన్యము ఒక ప్రైవేట్ స్కూల్ను ప్రారంభిస్తుంది. ఈ ప్రైవేట్ స్కూల్ను ప్రారంభించిన వారెవరు, వారికి ఉన్న ఆశయాలు ఏంటి, ఏ ఉద్దేశంతో స్కూల్ పెట్టారు, అంటే కమర్షియల్ యాక్టివిటీ అని ఉందా లేదా అకాడమికల్ ఇంట్రెస్ట్ ఉన్నాయా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. రెండోది అకాడమికల్గా వారికి ఉన్నటువంటి ఎబిలిటీస్ ఏంటి, వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్లు వేరు, ఎబిలిటీస్ వేరు. మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది స్కూల్ పెట్టాలా, పిల్లలకు బాగా చదువు చెప్పాలని, కానీ చెప్పడానికి వారికి ఉన్నటువంటి ఎబిలిటీస్ ఏంటి, వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళు ఎంత చక్కగా ఆ పిల్లలకి కావాల్సినటువంటి మంచి మంచి స్టాఫ్ని కానీ, ఒక మంచి ప్రిన్సిపల్ని కానీ, లేదా ఇంకా పిల్లలకు కావాల్సిన ఇతర వీటిని వాళ్ళు ఎంత బాగా ప్రొవైడ్ చేయగలరు, వాటిని ఎంత బాగా అర్థం చేసుకోగలరు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. రెండవదిగా ఒక మంచి స్కూల్కి కావాల్సింది ఒక మంచి ప్రిన్సిపల్ అనేవాడు ఒక ఓడకి నావికులు లాంటి వాడు, లేదా ఒక క్రికెట్ టీంకి క్యాప్టెన్ లాంటి వాడు. ఇంకా చెప్పాలంటే క్రికెట్ టీం క్యాప్టెన్ కన్నా కూడా ప్రిన్సిపల్ స్కూల్కి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆ క్రికెట్ మ్యాచ్ అనేది మహా అయితే ఒక 6 hours 4 hours 3 hours ఉంటుంది. ఆ 3 hours వాళ్ళు అక్కడ క్రూషియల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రిన్సిపల్ అనే అతను ఒక సంవత్సరంలో 11 నెలలు ఒక విద్యార్థి స్కూల్కి వెళ్తే ఆ విద్యార్థి మీద ప్రిన్సిపల్ యొక్క ఇంపాక్ట్ ఎంత బాగా ఉంటుంది. పిల్లవాడికి వచ్చేటటువంటి చదువుకునే క్రమంలో స్టూడెంటు రకరకాల ఇష్యూస్ను ఫేస్ చేయొచ్చు, అకాడమికల్గా అనేక సమస్యలు ఎదుర్కోవచ్చు, లేకపోతే కొన్ని సబ్జెక్ట్స్లో వెనకబడిపోయి ఉండొచ్చు, ఇలాగా కొన్ని ఆత్మీయత భావానికి పిల్లడు గురై ఉండొచ్చు. ఇలాంటి ఇష్యూస్ని ప్రిన్సిపల్ ఎంత బాగా అడ్రస్ చేయగలడు, పిల్లల్ని ఎంత బాగా మోటివేట్ చేయగలడు, తన దగ్గర పనిచేసే స్టాఫ్ చేత ఎంత బాగా ప్రిన్సిపల్ పాఠాలు చెప్పించగలడు, ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. కనుక అన్లెస్ అదర్వైజ్ ప్రిన్సిపల్ ఈజ్ అన్ ఎఫిషియంట్ క్యాండిడేట్, a well qualified candidate, a dedicated candidate, definitely it is not going to help you for the welfare of your student. కనుక స్కూల్కి రెండవ ప్రాముఖ్యమైన విషయము ఆ స్కూల్ నడుపుతున్నటువంటి ఆ ప్రిన్సిపల్ ఆయన యొక్క క్వాలిటీస్ని కూడా మనం చెక్ చేసిన అవసరం ఉంటుంది. మూడవదిగా ఆ స్కూల్కి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఈరోజు మనకు అన్ని స్కూల్స్ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి కనుక ఇంగ్లీష్ మీడియంలో మన పిల్లల్ని జాయిన్ చేస్తున్నప్పుడు ఈ ఇంగ్లీష్ మీడియం పిల్లలు ప్రతి ఎగ్జామ్ కూడా ఎక్సెప్ట్ ఒక హిందీ తెలుగు అనే లాంగ్వేజెస్ తప్ప ప్రతి ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్లో రాయటం జరుగుతుంది. మరి పిల్లవాడు ఎగ్జామ్ ఇంగ్లీష్లో సొంతగా రాసే కెపాసిటీకి ఆ ఎబిలిటీకి పిల్లవాడు రీచ్ అవ్వాలంటే కనుక స్టూడెంట్కి మనం ఏ వయసు నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఎంత బాగా దాని మీద గ్రిప్ తీసుకొని రాగలుగుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక ఒక స్టూడెంట్ ఎల్కేజీలో ఒక స్కూల్లో జాయిన్ అయినట్లయితే యూకేజీకి వచ్చే టైం కల్లా ఇంగ్లీష్లో ఒక చిన్న చిన్న సెంటెన్సెస్ మాట్లాడినప్పుడు విద్యార్థి అర్థం చేసుకునే స్థాయికి రావాలి. ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చినప్పుడు ఒక ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో టీచర్ మాట్లాడితే ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకునే స్థాయికి విద్యార్థి రాకపోతే అదే విద్యార్థి ఎగ్జామ్స్ రాయటంలో తప్పకుండా ఇబ్బంది పడతాడు. అలాగా ఇంకొంచెం క్లాసులకు మనం మారినట్లయితే 4th క్లాస్ 5th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్కి వెళ్ళినప్పుడు స్టూడెంట్కి ఇంగ్లీష్ మీద పూర్తి కమాండ్ రాకపోతే ఇంగ్లీష్ మీడియంలో పిల్లవాడు సర్వైవ్ అవ్వటం చాలా కష్టంగా ఉంటుంది. కనుక ఇంగ్లీష్ అనేది విద్యార్థికి చక్కగా రావడానికి స్కూల్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది, ఆ ఇంగ్లీష్ని చక్కగా ఇంప్లిమెంట్ చేయడానికి లేదా విద్యార్థి చక్కగా నేర్చుకోవడానికి రీడింగ్ రైటింగ్ స్కిల్స్ స్పీకింగ్ స్కిల్స్ విద్యార్థికి డెవలప్ అవడానికి ఆ స్కూల్ ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకునేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. నాలుగవది ఆ స్కూల్ వాడుతున్నటువంటి బుక్స్. ప్రైవేట్ స్కూల్స్ అనగానే సహజంగా ప్రైమరీ క్లాసుల్లో ప్రైవేట్ పబ్లిషర్స్ రాసిన పుస్తకాలు సహజంగా వాడుతుంటారు. అవి కూడా
ఎస్సీఆర్టీ వాళ్ళు డిజైన్ చేసినటువంటి కొన్ని నామ్స్ ఉంటాయి. అలాగే మనకి కొత్తగా ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వచ్చింది. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం మార్కెట్లో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ బుక్స్ అవైలబుల్ ఫర్ ద స్కూల్స్. అయితే వీటిల్లో వీళ్ళు ఎలాంటి బుక్స్ ఎంచుకుంటున్నారు అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక బుక్లో ఒక అప్రోచ్ వేరుగా ఉంటుంది, టీచింగ్ మెథడ్స్ వేరుగా ఉంటాయి. కనుక మంచి బుక్స్, మంచి కంటెంట్ ఉన్న బుక్స్, అప్రోచ్ బాగున్న బుక్స్ ఎంచుకుంటే తప్పకుండా అది స్కూల్కి పనికి వస్తుంది. కనుక ఈ 4వ అంశం ఏంటంటే మంచి బుక్స్ని ఆ స్కూల్లో ఉన్నాయో లేదో మనం చెక్ చేసుకోవాలి. 5వది యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. చాలామంది పేరెంట్స్ ఈ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనగానే చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అంటే యాన్యువల్ డేలు పెద్దగా గ్రాండ్గా చేయటము, లేదంటే ఒక పండగలు చేయటము, ర్యాలీలు కండక్ట్ చేయటము, ఇవనుకున్నారు యాక్టివిటీ బేస్డ్ అంటే. వీటి వల్ల పిల్లవాడికి ఒరిగేది చాలా తక్కువ ఉంటుంది. అవి అవసరం ఉండొచ్చేమో కానీ వాటికన్నా కూడా ప్రాముఖ్యమైనది విద్యార్థి స్కూల్లో ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటున్నప్పుడు ఈ కాన్సెప్ట్ని యాక్టివిటీస్ ద్వారా నేర్పించగలుగుతున్నారా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం కాన్సెప్ట్ని యాక్టివిటీ బేస్డ్ నేర్పించకుండా యాక్టివిటీస్ పేరు చెప్పి మదర్స్ డేనో, ఫాదర్స్ డేనో, లేదా ఇంకో డేనో మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటే దానివల్ల పిల్లవాడికి వచ్చే బెనిఫిట్ అనేది పిల్లవాడికి తెలుస్తుంది, కొంత నాలెడ్జ్ వస్తుంది. కానీ అది చదువుకైతే పనికిరాదు, పిల్లవాడికి అకాడమికల్ గ్రోత్కి పనికిరాదు, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి పనికిరాదు. కనుక పేరెంట్ గమనించవలసిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది విద్యార్థికి క్లాస్ రూమ్లో ఒక కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థం కావడం కోసం వీళ్ళు ఏ యాక్టివిటీస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఏ యాక్టివిటీస్లో నా విద్యార్థులు పాలు పొందడానికి నేర్చుకోవడానికి అవకాశం ఉంది అనేది పేరెంట్ తప్పనిసరిగా గమనించవలసి ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే డిజిటల్ లెర్నింగ్. ఈరోజు చాలా చోట్ల డిజిటల్ లెర్నింగ్ అని చెప్పేసి ప్రతి క్లాస్ రూమ్ కూడా డిజిటల్ బోర్డ్స్, టెలివిజన్స్, ప్రొజెక్టర్స్ ఇలాగ రకరకాల టెక్నాలజీని ఇన్వైట్ చేస్తున్నారు. ఇట్స్ ఏ గుడ్ అటెంప్ట్. తప్పకుండా మనం టెక్నాలజీ మారే క్రమంలో ప్రతి పేరెంట్ కూడా, ప్రతి స్కూల్ కూడా వీటిని ఎంకరేజ్ చేయాలా, ప్రతి పేరెంట్ కూడా వాటిని సపోర్ట్ చేయాలి. అయితే ఇక్కడ ప్రాముఖ్య విషయం ఏంటంటే క్లాస్ రూమ్లో పాఠం చెప్తున్నప్పుడు సహజంగా మనం బోర్డు వాడతాం. ఇట్ మే బి ఏ వైట్ బోర్డ్ ఆర్ ఏ బ్లాక్ బోర్డ్. తర్వాత మార్కర్ కానీ చాక్ పీస్ కానీ వాడతారు. కనుక విద్యార్థి క్లాసులు నేర్చుకునే క్రమంలో చాక్ పీస్ అంత ఇంపార్టెంటో, బోర్డు ఎంత ఇంపార్టెంటో, అట్ ద సేమ్ టైం డిజిటల్ లెర్నింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. కానీ ఈ డిజిటల్ లెర్నింగ్ని లేదా ఈ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వచ్చినటువంటి ఈ యొక్క ఎక్విప్మెంట్స్ ఏమైతే ఉన్నాయో ఈ ఎక్విప్మెంట్స్ని తప్పకుండా ఒక చాక్ పీస్ లాగా, బోర్డు లాగా వాడాలి. కానీ పూర్తిగా అవే వాటి ద్వారా మాత్రమే మనం ఈరోజు ఎడ్యుకేషన్ ఇస్తామంటే అది విద్యార్థి యొక్క లెర్నింగ్ ఎబిలిటీని దెబ్బతీస్తుంది. ఈ విషయం చాలా ప్రాముఖ్యమైనది. ఒక డిజిటల్ ఎక్విప్మెంట్స్ అనేవి ఒక టూల్గానే వాడగలగాల క్లాసులో. మనం టీఎల్ఎం అని చెప్పేసి టీచర్ లెర్నింగ్ మెటీరియల్ అని చెప్పేసి టీచర్లకు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు వాటిని వాడమని ట్రైనింగ్ ఇస్తారు. ఈ టీఎల్ఎంలో భాగంగానే డిజిటల్ లెర్నింగ్ని వాడాలి, కానీ డిజిటల్ కంటెంట్ని వాడాలి, కానీ డిజిటల్గా వాడటానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ని వాడాలి. కానీ అవి మాత్రమే మేము వాడతాము, వాటి ద్వారా మాత్రమే పాఠం చెప్తామంటే విద్యార్థి మానసికంగా ఎదిగే వయసులో కావాల్సినటువంటి ఆ గ్రోత్ అనేది వాటి ద్వారా అయితే రాదు. కనుక డిజిటల్ లెర్నింగ్ ఎంతవరకు వాడుతున్నారు, దాని లిమిట్ ఎంతవరకు ఉంది, అది ఎంతవరకు విద్యార్థికి పనికొస్తుంది అనేది కూడా తప్పకుండా పేరెంట్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది, అంటే ముందుగానే ప్రాముఖ్యమైన కాదని నా ఉద్దేశం కాదు, కానీ సక్సెస్ రేట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్. సక్సెస్ రేట్ అంటే చాలా చోట్ల ఏం జరుగుతుందంటే ఒక స్కూల్ కానీ కాలేజీ కానీ తీసుకుంటే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అనో, లేకపోతే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అనో, లేకపోతే జిల్లా ఫస్ట్ ర్యాంక్ అనో మనం సహజంగా ప్రతి చోట పేపర్లో రిజల్ట్ వచ్చినప్పుడు చూస్తుంటాం. కానీ ఒక స్కూల్ నుండి 40 మంది పిల్లలు 10th క్లాస్ అయిపోయి బయటికి వెళ్తే, లేకపోతే ఒక 100 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ అయిపోయి బయటికి వెళ్తే వీళ్ళు ఎంతమంది వారి కెరీర్లో సక్సెస్ అయ్యారు? ప్రతి ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుందంటే సహజంగా వాళ్ళ దగ్గర సక్సెస్ అయిన పిల్లలందరూ డిస్ప్లే చేస్తారు, మిగతా పిల్లలను పట్టించుకోరు. కానీ సక్సెస్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన దగ్గర 10th క్లాస్ చదివి 2024-25లో 10th క్లాస్ రాసిన పిల్లలు 2029-30కి లేకపోతే 30-31కి ఆ సమయం వచ్చినప్పటికల్లా ఈ విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారు, ఎంతమంది సక్సెస్ అయ్యారు, ఒక యావరేజ్ స్టూడెంట్ ఎంత బాగా సక్సెస్ అయ్యాడు, ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ ఎంత బాగా సక్సెస్ అయ్యాడు, ఇది ప్రాముఖ్యమైనది. ఒక 95% వచ్చే విద్యార్థి, 99% వచ్చే విద్యార్థి ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. అలాగని చెప్పేసి 95% తెచ్చుకున్న విద్యార్థులు అందరూ సక్సెస్ అయ్యారంటే నేను నమ్మను. అలా సక్సెస్ కాని పిల్లలను కూడా నేను చూశాను. అయితే తప్పకుండా మనకు కావాల్సింది ఏంటంటే స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఒక 80%-90% సక్సెస్ రేట్ అనేది ప్రతి స్కూల్కి కావాలి. టాపర్స్ని మాత్రమే కాకుండా అన్ని రకాల విద్యార్థులు కూడా సక్సెస్ అవుతున్నారా లేదా, ఆ సక్సెస్ రేట్ గురించి ఆ ఇన్స్టిట్యూట్ మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతుంది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నెక్స్ట్ కమ్స్ టు స్పోర్ట్స్ అండ్ గేమ్స్. చాలా స్కూల్స్కి ప్లే గ్రౌండ్స్ ఉంటాయి, కానీ టైం టేబుల్లో
గేమ్స్ ఉండవు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేది పిల్లవాడు ఒక విద్యార్థి స్కూల్కి వచ్చిన తర్వాత ఆ విద్యార్థి ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాస్ రూమ్లో కూర్చొని సాయంత్రం కనీసం 1 అవర్ అన్నా బయటికి వెళ్ళి మంచి వాతావరణంలో మట్టితో కలిసి ఆటలాడుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నేచర్లో పిల్లవాడు కలిసిపోవాలి. ఈ యొక్క నేచర్లో కలిసి పిల్లవాడు ఎంజాయ్ చేయాలి. అది పిల్లవాడి యొక్క మానసిక ఎదుగుదలకు ఎంతో పనికొస్తుంది. కనుక ఈ మానసిక ఎదుగుదల అనేది చాలా అవసరం. ఇది ఎప్పుడు వస్తుందంటే మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలిగితే వస్తుంది. దానికి ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేవి చాలా చక్కగా పనికొస్తాయి. కనుక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేవి స్కూల్లో ఉన్నాయా లేదా, టైం టేబుల్ ఇన్కార్పొరేట్ చేశారా లేదా అనేది మనము చెక్ చేసుకోవటం మంచిది. నెక్స్ట్ కమ్స్ టు కమ్యూనికేషన్ స్కిల్స్. చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు విద్యార్థులు 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఆ తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఏ మల్టీనేషనల్ కంపెనీకి వెళ్ళినా లేకపోతే ఏ లోకల్ కంపెనీస్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఫస్ట్ చూసే స్కిల్ ఏంటంటే అకాడమిక్స్ కన్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తారు, లీడర్షిప్ క్వాలిటీ చూస్తారు. ఈ రెండింటిని చూసిన తర్వాతే విద్యార్థిని వాళ్ళు ఎంచుకుంటారు వాళ్ళ దగ్గర పనిచేయడానికి. కనుక మన విద్యార్థులు చదువుతున్న ఇన్స్టిట్యూట్లో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవడానికి ఇన్స్టిట్యూట్ ఏమి చేస్తుంది, వాళ్ళ దగ్గర ఎలాంటి సిస్టమ్ని డెవలప్ చేశారు అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. క్లాస్ రూమ్లో కూర్చొని 24 గంటల పుస్తకాలతో కుస్తీ పడి మంచి మార్కులు తెచ్చుకొని ఒక గ్రూప్ డిస్కషన్లో కానీ, ఒక ఇంటర్వ్యూలో కానీ, ఒక వైవాలో కానీ, ఒక సెమినార్ దగ్గర విద్యార్థి ఫెయిల్ అయితే నా ఉద్దేశం ప్రకారం ఆ విద్యార్థి తన కెరీర్లో మొత్తం ఫెయిల్ అయినట్టు. కనుక ప్రతి పేరెంట్ గమనించాలి. మన విద్యార్థులకు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ అలవడటానికి, నేర్చుకోవడానికి ఈ ఇన్స్టిట్యూట్లో ఏమైనా పద్ధతులు స్పెషల్గా టేకప్ చేశారా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ అండ్ 10th పాయింట్ ఈజ్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ద స్కూల్. నేను ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లాస్ట్లో మీకు చెప్తానంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా అవసరం. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మధ్య పిల్లలు చదువుకోవటం ఈజ్ నెససరీ. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన విద్యార్థులు పాఠాలు చెప్పవు. ఒక మంచి కాస్ట్లీ 50,000 రూపాయల బెంచ్ మీద మన విద్యార్థిని కూర్చోబెడితే ఆ బెంచ్ ఆ విద్యార్థికి పాఠం చెప్పదు. ఒక కాస్ట్లీ బోర్డుని క్లాస్ రూమ్లో పెడితే ఆ బోర్డు విద్యార్థికి పాఠం చెప్పదు. పాఠం చెప్పవలసింది టీచర్. ఆ టీచర్ని, మంచి టీచర్ని సెలెక్ట్ చేయగలిగే ప్రిన్సిపల్, వాటిని ఎంకరేజ్ చేయగలిగే మేనేజ్మెంట్. కనుక మనం గమనించవలసిన ప్రాముఖ్య విషయము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమే. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే బాగుంటే చాలు, మరి ఏమీ బాగోపోయినా పర్లేదు అనే ఆలోచన పేరెంట్కి వస్తే అది మంచి స్కూల్ని మీరు ఎంచుకోవటంలో తప్పకుండా వెనకబడిపోతారు అని నేను కరాఖండిగా చెప్పగలను. కనుక ఇక 10 పాయింట్లు చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా మిగతా విషయాలను ఉంటే నెక్స్ట్ ఇంకొక వీడియోలో తయారు చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ helpful to every parent. Thank you very much.